యూపీ ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో భాగంగా రెండో అమృత్ స్నాన్ను ఈ నెల 29న నిర్వహించనున్నారు. మౌని అమావాస్య రోజున జరిగే ఈ పవిత్ర క్రతువులో 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. 144 ఏళ్ల తర్వాత గ్రహాల అరుదైన కలయిక ఏర్పడనుంది. ఈ సందర్భంగా ప్రత్యేక ఉండటంతో భారీ రద్దీ నెలకొనబోతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అఖిల భారత అఖండ పరిషత్ అఖండాలకు ప్రత్యేక సూచన చేసింది. ఇరవై 29న జరిగే రెండో అమృత్ స్నాన్కు తరలిరానున్న 13 లక్షల సాధువులు తమకు కేటాయించిన సమయంలోనే త్రివేణి సంగమంలో స్నానమాచరించే ప్రక్రియను ముగించాలని అఖిల భారత అఖాడా పరిషత్ సూచించింది. దీనివల్ల ఇతర భక్తులకు అసౌకర్యం కలగదని తెలిపింది. స్నానాల ఘాట్ 12 కిలోమీటర్ల పొడవున ఉందని, భక్తులు ఒకే చోటే గుమికూడకుండా మొత్తం స్థలాన్ని వినియోగించుకోవాలని అఖిల భారత అఖాడా పరిషత్ అభ్యర్థించింది. ఈ నెల 13న మొదలై ఫిబ్రవరి 26 వరకు మొత్తంగా 45 రోజుల పాటు కొనసాగనున్న మహాకుంభమేళా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ మహాక్రతువులో 12 లక్షల తాత్కాలిక ఉద్యోగాల సృష్టి జరిగిందని గ్లోబల్ టెక్నాలజీ అండ్ డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ సర్వీసెస్ అంచనా వేసింది. పర్యాటక, ఆతిథ్య, రవాణా, తాత్కాలిక వైద్య శిబిరాలు, సైబర్ సెక్యూరిటీ, ఆహార ఉత్పత్తుల రంగాల్లోని వారికి ఉపాధి లభించనున్నట్లు తెలిపింది. యూపీ ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో భాగంగా రెండో అమృత్ స్నాన్ను ఈ నెల 29న నిర్వహించనున్నారు. మౌని అమావాస్య రోజున జరిగే ఈ పవిత్ర క్రతువులో 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. 144 ఏళ్ల తర్వాత గ్రహాల అరుదైన కలయిక ఏర్పడనుంది. ఈ సందర్భం ప్రత్యేకత ఉండటంతో భారీ రద్దీ నెలకొనబోతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అఖిల భారతీయ అఖాడా పరిషత్ అఖాడాలకు ప్రత్యేక సూచన చేసింది. ఈ 29న జరిగే రెండో అమృత్ స్నాన్కు తరలిరానున్న 13 లక్షల సాధువులు తమకు కేటాయించిన సమయంలోనే త్రివేణి సంగమంలో స్నానమాచరించే ప్రక్రియను ముగించాలని అఖిల భారతీయ అఖాడా పరిషత్ సూచించింది. దీనివల్ల ఇతర భక్తులకు అసౌకర్యం కలగదని తెలిపింది. స్నానాల ఘాట్ 12 కిలోమీటర్ల పొడవున ఉందని, భక్తులు ఒకే చోట గుమికూడకుండా మొత్తం స్థలాన్ని వినియోగించుకోవాలని అఖిల భారతీయ అఖాడా పరిషత్ అభ్యర్థించింది.